హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి వచ్చిన అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మరి డే 1లో ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూద్దాం. మన టీం ఇండియా పొజిషన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే చూద్దాం. ఇక టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. దానికి రీతిలోనే మన టీంఇండియా బ్యాట్స్మెన్స్ అయితే సమాధానం అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. జైస్వాల్ మన టోన్ అయితే సెట్ చేసిండు. 87 కొట్టిండు. మొత్తం అక్కడ చూసుకుంటే 107 బాళ్లలో 81 స్ట్రైక్ రేటు, 13 4లు అయితే కొట్టిండు. జస్ట్ అక్కడ చూసుకుంటే సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా స్ట్రైక్ చేస్తున్నాడు. చాలా ఈజీగా అనిపించింది జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. బట్ ఆ సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే కేఎల్ రాహుల్ కొంచెం షెల్లోకి వెళ్ళినట్టయితే మనకైతే కనబడ్డది. 26 బాల్స్లో 2 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ చూసుకుంటే అన్ఫార్చునేట్లీ అన్లక్కీలీ అది అవుట్ అని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ది. ఎందుకంటే ఒకలేట బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి స్టంప్స్కి తగిలితే అది వేరే ఉంటుంది. బట్ కేఎల్ రాహుల్ సిచ్యువేషన్ ఏంటంటే బ్యాట్ మిడిల్కి దాకింది అండ్ బాల్ వై స్టంప్స్కి అయితే దాకింది. అన్లక్కీలీ డిస్మిసల్ అని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇక తర్వాత చూసుకుంటే కరుణ్ నాయర్ చాలా అగ్రెసివ్ మైండ్తో వచ్చినా చెప్పుకోవచ్చు. 31 రన్స్ స్కోర్ చేసిండు 50 బాల్స్లో 5 4s. ఇక తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి నాకాడిండో ఫినామినల్ నాక్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఆ టోన్ అయితే సెట్ చేసిండు. ఇక జైస్వాల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ శుభ్మన్ గిల్ దాన్ని అయితే కంటిన్యూ చేసిండు. బట్ అక్కడ చూసుకుంటే పంత్ 25 కొట్టిండు. నితీష్ కుమార్ రెడ్డి చాలా డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. మనోడు ఆస్ట్రేలియాలో కొంచెం బౌన్స్ ఉంటుంది, లెఫ్ట్ వేసినా అని కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ పోయి స్టంప్స్కి అయితే దాకింది. చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా కొన్ని వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి. అక్కడ వెంటనే వికెట్స్ పడ్డా కానీ శుభ్మన్ గిల్ అండ్ రవీంద్ర జడేజా మరో వికెట్ పడనీయకుండా చాలా బెటర్ పొజిషన్లో అయితే ఉంచిల్లని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ మొత్తం 114 అయితే కొట్టిండు 216 బాల్లో, 12 4లు 52 స్ట్రైక్ రేట్తోని. తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే తను కూడా 61 స్ట్రైక్ రేట్తో 41 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 5 బౌండరీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే డే 1 స్టంప్స్కి మన టీమిండియా స్కోర్ వచ్చేసి 310, 5 వికెట్స్ అయితే ఓడిపోయారు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ బ్యాటింగ్ అయితే మనకైతే ఉన్నది ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ దగ్గర నుంచి అండ్ కరుణ్ నాయర్ దగ్గర నుంచి 31 రన్స్ వచ్చినాయి. అండ్ రవీంద్ర జడేజా 41 మీద నాట్అవుట్గా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మన బ్యాటింగ్ అనేది చాలా బెటర్ మనకైతే కనబడేది. డే 2లో మన టార్గెట్ వచ్చేసి ఎంత బ్యాటింగ్ చేస్తే అంత మనకి మంచిది. ఎందుకంటే బుమ్రా లేడు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత బిగ్ స్కోర్ కొడితే అంత మనకి మంచిది. కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అండ్ జడేజా వీళ్ళ వికెట్స్ అనేది మనకి క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతసేపు ఉంటే అంత మనకి మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక బుమ్రా లేడు కాబట్టి మరి సిరాజ్, ఆకాశీపు అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు ముగ్గురు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వాళ్ళకు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి అతనికి దగ్గర కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక స్పిన్లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళ దగ్గర నుంచి కూడా క్రూషియల్ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే డే 1లో వచ్చేసి ఫినామినల్ బ్యాటింగ్ డిస్ప్లే అయితే మనకైతే ఉండేది. ద క్రెడిట్ గోస్ టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ దగ్గర నుంచి 2 వికెట్స్ అయితే కనబడ్డాయని చెప్పుకోవచ్చు. అదేంటంటే మరి 4వ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 200 చేయడం ఫస్ట్ 2 మ్యాచ్ల్లో. ఇక తర్వాత చూసుకుంటే ఇంకొకరు ఇక్కడ వచ్చేసి మరి కెప్టెన్గా ఎడ్జ్బాస్టన్లో మరి సెంచరీ చేయడం 2వ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ విరాట్ కోహ్లీ, ఇప్పుడు శుభ్మన్ గిల్. సో ఓవరాల్ చూసుకుంటే రికార్డ్ సెంచరీ అయితే మనకైతే ఉంటుంది శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. మరి ఇదే డే 2లో కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కమెంట్స్ మెన్షన్ చేయండి.